Okay. Praise the Lord, everyone. I'm sorry for the delay. Right. Thank you, Jesus. Praise the Lord. Praise the Lord. Okay. Right. So let us start with the word of prayer. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. Let me start with the word of prayer. Okay. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అయ్యా, మా ప్రార్థనలన్నీ విని ఆలకించే దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. ఇక్కడ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీ హస్తంలోకి అప్పగిస్తున్నాను యేసయ్య. వాళ్ళని మీ రక్తం చేత వాళ్ళందరినీ కడిగి శుద్ధీకరిస్తున్నందుకై వందనాలు తండ్రి. వాళ్ళని బలపరచండి, ఆశ్చర్య కార్యము వాళ్ళ జీవితాల్లో చేయండి తండ్రి. అద్భుత కార్యాలు ప్రభా మరి మీరు చేయబోతున్నందుకు వందనాలు యేసయ్య. మేము విశ్వసిస్తున్నాం తండ్రి, గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడుగా మీరున్నారు ప్రభా. అయ్యా, మా లోపల ఉన్న అక్కిని ఏమాత్రం తగ్గిపోకుండా తండ్రి కాలుతూనే ఉండాలి తండ్రి. అవునేసయ్య, అక్కిని మాలో కాలుతూనే ఉండాలి యేసయ్య. మాలో మరి ఆశ్చర్య కార్యం మీరు జరిగించండి, చేయండి తండ్రి. ఈరోజే ఇప్పుడే మరి ఆ అగ్ని బయలుదేరుతున్నందుకు, మా జీవితాలని మారుస్తున్నందుకు మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి నీవు. ఆ కృపలో, ఆ సత్యంలో, ఆ సంపూర్ణత్వంలో ప్రభా మమ్మల్ని నడిపించే దేవుడుగా మీరున్నందుకు వందనాలు. మా అందరినీ నడిపిస్తున్నందుకు వందనాలు. మా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, మీ అగ్గిని మీ రక్తముతో మా అందరినీ కడిగి శుద్ధీకరించండి తండ్రి. మీ పరిశుద్ధ హస్తముతో ప్రభా మా అందరినీ మరి ముట్టి పరిశుద్ధపరిచి మా జీవితాల్లో ప్రభా గొప్ప కార్యాలు నెరవేరుస్తారని విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే. సో ఈరోజు ధ్యానము ఫర్ టుడేస్ మెడిటేషన్, సాంక్టిఫికేషన్ బై స్పిరిట్. ఆత్మ ద్వారా కడగబడడం, ఆత్మ ద్వారా శుద్ధీకరణ పొందుకోవడం. ఇప్పుడు ఆ కోవిడ్ వచ్చినప్పటి నుంచి మన దేశము ఒక కొత్త వైపు తిప్పింది, అవునా? రైల్వే స్టేషన్స్లో చూస్తే మరి ప్యాసింజర్స్ అలౌడ్ లేరు. ఒక పక్కన టికెట్ ప్యాసింజర్స్తో పాటు మనము ప్లాట్ఫామ్ టికెట్స్ ఇస్తారు. అంటే ప్లాట్ఫామ్లో మేము పోయి డ్రాప్ చేసి వస్తాం అన్నట్టుగా కొంతమంది ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, అవునా? కొన్ని మార్పులు జరిగినాయి. కారణం ఏంటంటే దూరం దూరం ఉండాలి, క్లీన్గా ఉండాలి. షాప్స్కి ఒక టైమింగ్ ఇవ్వబడ్డది, శానిటైజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక కొత్త మలుపు అనేది తిరగడం మనం చూస్తున్నాం. అదేవిధంగా మన శరీరము దేవుని ఆలయము కాబట్టి మన శరీరం కూడా శుద్ధీకరణగా ఉండడము చాలా అవసరకరమైన ఉన్నది. Our body should be clean. It is very important. Now, how the land is getting clean so that any virus will not enter. Similarly, we should also be clean in the spirit so that no virus will enter. మన ఆత్మ కూడా క్లీన్గా ఉంటే మన ఆత్మలో ఏ ఒక్క వైరస్ రాకుండా దేవుడు మరి కాపాడాలనుకుంటున్నాడు. ఏమంటున్నారు బ్రదర్, నాకు అర్థం అవ్వట్లేదు అంటున్నారా? 2 తెస్సలోనియలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2 తెస్సలోనియలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా చూడండి. 2 Thessalonians chapter 2 verse 13. Chapter 2 verse 13. 2 Thessalonians chapter 2 and verse 13. God from the beginning chose you for salvation through sanctification by the Spirit and belief in the truth. Sanctification by the Spirit. నువ్వు ఆత్మ ద్వారా కడగబడి ఒక సత్య మార్గం నువ్వు నమ్మి నడుచుకోవాలని దేవుడు నిర్ణయించినట్ట. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంట. సో టుడే అమంగ్ ఆల్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ వీ ఆల్ ఆర్ చోజన్ పీపుల్. మనందరినీ కూడా మరి దేవుడు మనల్ని ఎంచుకొని మరి మన ద్వారా దేవుడు లోకానికే ఒక వెలుగునిద్దాం అనుకుంటున్నాడు. ఎలా ఇద్దాం అనుకుంటున్నాడు వెలుగునంటే బై సాంక్టిఫైయింగ్ అస్, బై కీపింగ్ అవర్ బాడీ ప్యూర్, బై కీపింగ్ అవర్ బాడీ హోలీ.
ఎలా బ్రదర్, నాకు పరిశుద్ధంగా జీవించాలంటే చాలా ఇష్టం బ్రదర్, కానీ నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నా, నాకు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నా అంటున్నారా దేవుని బిడ్డలారా? పరిశుద్ధంగా ఉండాలన్న ముందు నీకు పరిశుద్ధంగా ఉండాలని ఉంటే ఫస్ట్ పరిశుద్ధత అనే దాహం నీలో ఉండాలి. ద థర్స్ట్ షుడ్ బీ, ఫస్ట్ ఏముండాలా? పరిశుద్ధత అనే దాహము నీ లోపల ఉండాలి. ఆ దాహము, ఆ దప్పిక నీలో నిండిపోయి ఉండాలి. ఈ పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ ద డిజైర్ ఇన్ యూ దట్ యూ వాంటెడ్ టు బీ హోలీ. నేను పరిశుద్ధంగా ఉండాలి. నోటి ద్వారా చెప్పడం కాదు, హృదయంలో. పాపం చేసిన తర్వాత యేసు నామంలో నాలో పరిశుద్ధత రావాలా, పరిశుద్ధత రావాలా. వెంటనే రాదేమో, అవునా? మళ్ళీ నువ్వు పాపం చేయవచ్చు. ఈ ప్రార్థన తర్వాత ఈరోజు సాయంత్రం కూడా నువ్వు ఒక పాపం చేయవచ్చు. ఈరోజు సాయంత్రం కూడా నీవు నీ సీక్రెట్ సిన్ని కొనసాగించవచ్చు. కానీ నీ హృదయంలో ఒక తపన, ఒక ఆశ ఉండాలి. ఏమని? యూ హ్యావ్ టు బి డిజైరింగ్. యూ హ్యావ్ టు బి వాట్? డిజైరింగ్. మీరు డిజైర్ కలిగి ఉండాలా, మీరు దాహం కలిగి ఉండాలా. దేనికి? పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధత మీ లోపల ఉండడానికి. ఈరోజు దేవుడు మనలో అదే కోరుకుంటున్నాడు, పరిశుద్ధత అనే అగ్నిని కోరుకుంటున్నాడు. హీ ఈజ్ ఆస్కింగ్, హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ఫైర్ ఆఫ్ హోలీనెస్ ఇన్ యువర్ బాడీ. ఈవెన్ టుడే గాడ్ వాంట్స్ దట్ ఫైర్ ఆఫ్ హోలీనెస్ ఇన్ యువర్ బాడీ టుడే. మన శరీరం అంతా పరిశుద్ధత అనే అగ్నితో నింపి ఉండాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి యూ హ్యావ్ టు బి బార్న్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మలో పుట్టాలా, దాని తర్వాత పరిశుద్ధాత్మ దప్పిక కలగాల. స్పీక్ ద వర్డ్స్ గివెన్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మాట్లాడే మాటలు మాత్రమే నువ్వు మాట్లాడాలా. స్పీక్ ద వర్డ్స్ గివెన్ బై ద హోలీ స్పిరిట్. యూ నీడ్ టు స్పీక్ వాట్ హోలీ స్పిరిట్ వాంట్స్ టు స్పీక్. డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్. అదే బైబిల్ అంటది. డు నాట్ లీన్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్. అంటే ఏంది? నీ దిమాగ్ నువ్వు వాడకీడా అంటున్నాడు దేవుడు. Let the Holy Spirit work. You want your job to be successful, don't use your brain. Let Holy Spirit work. Hallelujah. You want your future, to be successful, let Holy Spirit work. You want something to happen, let Holy Spirit work. నీ కుటుంబం అంతా ఐక్యతంలో ఉండాలంటే నీ బుద్ధిని వాడకు, పరిశుద్ధాత్మ అక్కడ పనిచేయని. Hallelujah. Speak the words that Holy Spirit wants to speak. Don't speak of your own understanding, because that is not the will of God. That is not at all the will of God. Your own understanding is not the will of God. The words of your own understanding are not the will of God. దాని తర్వాత ఏం చేయాలంటే, బీ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఏం చెప్తే అది చేయాలా. యూ హ్యావ్ టు బీ వాట్? గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. సో నెక్స్ట్ గైడ్ లైన్స్, పరిశుద్ధాత్మ ఎటు నడిపిస్తే అలా ఉండాలా. నెక్స్ట్ ఏంటంటే, ఫర్దర్ వీ షుడ్ బీ మేడ్ హోలీ బై హోలీ స్పిరిట్. ఏ ట్రూ క్రిస్టియన్. ఫర్దర్ యూ హ్యావ్ టు బీ మేడ్ హోలీ బై ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పరిశుద్ధంగా ఉంచబడాలి. ఇవన్నీ స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ లేనిది నువ్వు ఒక ట్రూ క్రిస్టియన్ కాదు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మించాలా. యూ హ్యావ్ టు బి అ న్యూ బార్న్ పర్సన్. దాని తర్వాత యూ హ్యావ్ టు స్పీక్ ద వర్డ్స్ గివెన్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మాట్లాడే మాటలు మాట్లాడాలా. పరిశుద్ధాత్మ ఎటు పొమ్మంటే అటు పోవాలా. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మరి పరిశుద్ధపరచబడాలా. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని వెంబడించే జీవితం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెంబడించే జీవితము క్రైస్తవ జీవితం. దేవుని స్నేహితులారా, ఈరోజు ఎంతమంది ఆ క్రైస్తవ జీవితం జీవించాలనుకుంటున్నారు? ఎంతమంది ఆ చక్కటి దేవుడు కోరుకునే ఆ జీవితం జీవించాలనుకుంటున్నారు మీ జీవితంలో? యు నీడ్ టు ఎక్స్పెక్ట్ ద గుడ్ లైఫ్ విచ్ అవర్ గుడ్ గాడ్ వాంట్స్ టు గివ్ టు అస్ ఆల్వేస్. మన పరిశుద్ధమైన దేవుడు, మన మంచి దేవుడు మనకి ఏ జీవితం అయితే ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ జీవితం అయితే మనం జీవించాలనుకుంటున్నాడో అలాంటి జీవితం కొరకు సిద్ధపడడమే మన పని. అలాంటి జీవితం కొరకు సిద్ధపడాలి. పౌలు గారు మొదటి తెస్సలోనియన్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట అంటారు. 1 Thessalonians chapter 5 verse 23. ఆయన ఏమంటారంటే, నౌ మే ద గాడ్ ఆఫ్ పీస్ himself sanctify you completely, and may your whole spirit, soul and body be preserved blameless at the coming of our Lord and Savior Jesus Christ.
నీ శరీరము మొత్తము మరి పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను శాంటిఫై చేసి పెట్టుకోవాలనంట. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటానంట. ఒక కూర వండి నువ్వు ఫ్రిడ్జ్లో ఎలా పెడతావో పరిశుద్ధాత్మ దేవుడిని ఫ్రిడ్జ్ లాగా అనమాట. అది వండి అది ఫ్రెష్గా ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టి ప్రిజర్వ్ చేయడం అనమాట. ఎప్పుడైతే నువ్వు ప్రిజర్వ్ అవుతున్నావో ఇక్కడ, అవునా, నువ్వు ఎప్పటిదాకా ప్రిజర్వ్ అవుతావు, యూ విల్ బీ బ్లేమ్లెస్. నువ్వు చెడిపోకుండా పరిశుద్ధాత్మకి నువ్వు అప్పగిస్తే నువ్వు ప్రిజర్వ్ అవుతావు ఎప్పటిదాకా, రెండవ రాకడ వరకు. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పరిశుద్ధంగా ఉన్న రెండవ రాకడ లోపు నీలో ఒక అపవిత్రత అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హల్లెలూయా. There are chances of getting unholiness. There are chances of getting unholiness. You know. So you have to be, if you want to be blameless till second coming, then you have to sanctify yourself. రెండవ రాకడ వరకు మరి మీరు బ్లేమ్లెస్గా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే పరిశుద్ధాత్మకి మన జీవితాన్ని, మన మైండ్ని, మన శరీరాన్ని, మన బాడీ మొత్తాన్ని అప్పగిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధంగా పెంచుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధత లేనిది రెండవ రాకడ చూడలేము. యేసుక్రీస్తు దిగి రావడము నువ్వు నేను చూడలేము. దీనిలో పరిశుద్ధత ఉంటే కానీ ఇది యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి రావడం నువ్వు చూడగలవు, లేకపోతే నువ్వు చూడలేవు. యూ కెనాట్ సీ. దెర్ ఆర్ 3 మెయిన్ ఫ్యాక్టర్స్ దట్ మేక్స్ యూ హోలీ అంట. 3 విషయాలు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాయి అంట. మొదటిది యేసుక్రీస్తు రక్తము, రెండవది దేవుని వాక్యము, మూడవది పరిశుద్ధాత్మ. సింపుల్. బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్. దిస్ 3 విల్ మేక్ యూ హోలీ. అందరు చెప్పండి. యేసుక్రీస్తు రక్తము, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ. ఇవి 3 ద్వారా, వీళ్ళ 3 సహాయంతో నువ్వు ఎలా ఉంటావు? యు విల్ బీ హోలీ. సో ఇట్స్ వెరీ సింపుల్ టు బీ హోలీ బికాజ్ ఆల్ యూ నీడ్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. యూనో, దాహము. నేను లైవ్ వచ్చినా రాకపోయినా మీరు డే అండ్ నైట్ వినాలి. ఎందుకంటే నేను చాలా ప్రెషరైజ్ అయిపోతున్నా, వర్క్ హెక్టిక్ అయిపోతుంది నాకు. ఓకే, సో నేను నైటే వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు టైం కుదరట్లేదు. ఈరోజు కూడా మీకు లైవ్ ఉండదు. ఓకే, ఈరోజు కూడా 9 o'clockకి లైవ్ ఉండదు. అండ్ టుమారో మార్నింగ్ ఐ మైట్ గివ్ యూ ఎ సర్ప్రైజ్ అబౌట్ న్యూ ఇయర్. ఓకే, ఒక సర్ప్రైజ్ మీకు సిద్ధపరుస్తున్నాను. ఇదంతా నేను ఉరికేది, నేను చేసేదంతా మీరు ఆశీర్వాదం పొందుకోనికే, మీరు సంతోషంగా ఉండనికే. కాబట్టి మీరు సిద్ధపాటుతో ఉండండి. ఓకే, బీ ప్రిపేర్డ్. Be prepared. Tomorrow I have a surprise for you, an unexpected surprise. It will be for New Year. I have an unexpected surprise for you. Right. Okay. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ కూడా పౌలు గారు ఏమంటారంటే, I beseech you, Romans chapter 12 verse 1. I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice. You present your bodies as living sacrifice. నీ యొక్క శరీరము జీవించే సాక్రిఫైస్గా ఉండాలి. హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్, విచ్ ఇస్ యువర్ రెస్పాన్సిబుల్ సర్వీస్. నువ్వు పరిశుద్ధంగా దేవుని అంగీకరించుకునే ఆ జీవితం జీవించేది ఏంది? అది నీ రెస్పాన్సిబిలిటీ. సో కీపింగ్ యువర్ బాడీ హోలీ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ ఏంది? పిల్లలకి అన్నం పెట్టడము, భర్తకి టిఫిన్లు చేయడము, ఇవన్నీ నీ శరీరం యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ తలంపుల యొక్క రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈస్ ద స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ? టు కీప్ యువర్ బాడీ హోలీ. కాబట్టి యేసుక్రీస్తు ఇంత నీ శరీరంని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ శరీరంలో ఉన్న అవయవాలని మరి నువ్వు అమ్ముకోకు, పాపానికి, శరీర ఇచ్చలకి అమ్ముకోకు. నీ తలంపులని శరీర ఇచ్చలకి అమ్ముకోకు. నీ నోటి మాటలని శరీర ఇచ్చలకి అమ్ముకోకు. Okay, do not release the words. Do not release such words, the filthy words. Do not release lie from your mouth, because your body is a temple of God, because you are chosen. So make yourself, your heart and your mind increased in the thirst of the Holy Spirit. నీ ఆత్మకి, నీ శరీరానికి, నీ తలంపులకి చెప్తా ఉండండి, మాట్లాడుతూ ఉండండి, నేను పరిశుద్ధంగా అవ్వాలి, నేను పరిశుద్ధంగా అవ్వాలి, నేను పరిశుద్ధంగా అవ్వాలి. పలుకుతూనే ఉండాలా. పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం స్నేహితులారా. హోలీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్.
Yes, your body is the temple of God. Be cautious. Do not sell your body for the worldly pleasures and to those things of your mind that flesh and mind wants to fulfill. God has chosen us as his children by shedding his blood among the earth, that you are the heirs of his promises through the grace of Jesus Christ. So protect your body. యేసుక్రీస్తు మరి ఎన్నో వాగ్దానాలు మనకిచ్చిండు. కాబట్టి ఆ వాగ్దానాలు బట్టి నీ శరీరంని ఈ రోజు నుంచి పరిశుద్ధంగా ఉంచుకో. పరిశుద్ధాత్మ కోరికలతో నుండు, పరిశుద్ధాత్మ వెంబడించు, పరిశుద్ధాత్మ ప్రార్థన చేయి. ఓకే, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండు. ఓకే, బీ ద ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. బీ ద ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, టుడేస్ వర్డ్, ఈరోజు వాగ్దానము, do you not know that your body is temple of God, temple of Holy Spirit, who is in you, whom you have from God? You are not of your own. నీ శరీరం నీది కాదు. నీ శరీరము దేవుని ఆలయము, అది పరిశుద్ధాత్మ నివసించే స్థలము. కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధంగా ఉంచుకోండి, ఎందుకంటే ఈ శరీరం మీ శరీరం కాదు. ఈరోజు వాక్యాధ్యాయాలు, టుడేస్ బైబిల్ రీడింగ్, ఎజికియల్ చాప్టర్ 22 అండ్ వర్స్ 23. ఎజికియల్ గ్రంథము 22వ అధ్యాయము, 23వ అధ్యాయము. సాయంత్రము 1 పేతురు 1వ అధ్యాయం. ఓకే, 1 పేతురు 1వ అధ్యాయం. ఇన్ ద ఈవినింగ్ 1 Peter chapter 1 అండ్ ఇన్ ద మార్నింగ్ ఎజికియల్ చాప్టర్ 22 వర్స్ 20. ఎజికియల్ చాప్టర్ 22 అండ్ 23 చాప్టర్స్ ఫుల్. ఓకే, సో దీనికంటే ముందు యాజ్ యూజువల్ అనౌన్స్మెంట్స్కి వచ్చేస్తా. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీకు ఫోన్ కాల్స్ వస్తుంది. ఇంకొకటి ముఖ్యమైనది, ఈరోజు ఉదయం నేను ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పిండంటే, డిసెంబర్ 1st వీక్ నుంచి నేను ఒక్కొక్కళ్ళ ఇంటికి రాబోతున్నా. ఓకే, మీరు ఒక టైం ఇచ్చేసి ఆ రోజు కుటుంబం అంతా కూర్చునేటట్టు చూడండి. నేను ఆఫీస్ పోవాలా బ్రదర్, నేను ఈడికి పోవాలా ఆడికి పోవాలా కాదు, కుటుంబం అంతా కూర్చునేటట్టు చేయండి. మీ ఇల్లంతా నేను అభిషేకించి, మీ ఇల్లు చుట్టూ నేను అభిషేకించి, నేను ప్రార్థన చేసి మీ ఇంటిని మరి సిద్ధపరిచి న్యూ ఇయర్ కొరకు నేను వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి ఒక టైం, ఈ సండే నుంచి మీరు ఒక టైం ఇవ్వడం మొదలుపెట్టండి. ఒక టైం, ఒక డేట్ మీరు ఇస్తే ఆ టైంకి, ఆ డేట్కి నేను మీకు మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ కాల్ ఇచ్చి నేను ఆ టైంకి వచ్చేస్తా. సో వీ విల్ హ్యావ్ అ ప్రేయర్ గ్యాదరింగ్ అట్ అవర్ ప్లేసెస్. మీరు మాత్రమే ఉండొచ్చు. ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ వన్ హౌస్. ఓకే, చిల్డ్రన్, దట్ ఈస్ ఎనఫ్. హస్బెండ్, వైఫ్ అండ్ చిల్డ్రన్, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, సో మీ ఇల్లంతా నేను అభిషేకించాలని అనుకుంటున్నాను. అభిషేకించి ప్రార్థన చేసి, ఇది రెగ్యులర్ ప్రేయర్లా కాదు, ఇది సిద్ధపాటు ప్రార్థన. శాంక్టిఫైయింగ్ ద హౌస్ యాజ్ వెల్. సో ఐ వాంట్ టు శాంక్టిఫై అండ్ బ్లెస్ యువర్ హౌస్ బిఫోర్ ద క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. క్రిస్మస్కి ముందు. సో 20వ తారీఖు లోపు ఇది ఫినిష్ అయిపోవాలి. ఓకే, డిసెంబర్ 20th లోపు, డిసెంబర్ 1st నుంచి డిసెంబర్ 20th లోపు, అంటే మీకు 20 డేస్లో ఒక డే, ఒక టైం మీరు సెలెక్ట్ చేసుకోండి. 20 డేస్లో నువ్వు ఒక్క డే కూడా తీసుకొని అంత బిజీ అయితే ఉండవు అని నాకు తెలుసు. కాబట్టి ఒకరోజు తీసుకోండి, మీ ఇంటికి వచ్చి నేను మీ ఇంటినంతా మరి నూనె పోసి అభిషేకించి ప్రార్థించి వెళ్తాను. ఓకే, సో ఇదొకటి మీ మైండ్లో పెట్టుకోండి. ఇంకొకటి, ఎవరన్నా మరి హాల్ కొరకు లేకపోతే చర్చ్ కొరకు ఉట్టి క్రిస్మస్ న్యూ ఇయర్కి మాత్రము ఒక స్పెషల్ ఆఫరింగ్, ఒక స్పాన్సర్ అనేది చేయాలనుకుంటే దయచేసి ముందుకు రండి. ఎందుకంటే మనకు అనేక అవసరతలు ఉన్నాయి, అనేకమైన విషయాలు మనము ముందుకు చేయాలని ప్రయత్నిస్తాం. కాబట్టి చాలా అవసరతలు ఉన్నాయి. ఇవంతా కేవలం మీ హృదయంలో మరి దేవుడు పెట్టిన మాటలను బట్టి మరి మన జీవితంలో మన చర్చ్ అనేది అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నేను చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ మీ దేవుని సహాయము, మరి మీ యొక్క సహాయంతో పాటే జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ముందుకు రావాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. సో కమ్ ఫార్వర్డ్ అండ్ ట్రై టు స్పాన్సర్ హాల్ రెంట్ ఆర్ సంథింగ్. మీ వల్ల ఎంత అయితే అంత. ఓకే, వాట్ ఎవర్ యువర్ హార్ట్ సేస్. ఐ వోంట్ టెల్ యూ మీరు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని నేను ఎప్పుడు చెప్పను, ఎప్పుడు ఒత్తిడి పెట్టాను. కానీ మీ వల్ల ఏదైనా సహాయం అవుతే కనుక దయచేసి ముందుకు రండి. ఎందుకంటే మనకు చాలా ఖర్చులు ఉన్నాయి ఈ 2 నెలలు కూడా, జనవరికి మరియు డిసెంబర్కి. కాబట్టి మీరు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, ఇంకొకటి వచ్చేసి మరి ప్రాక్టీస్ అనేది 1 hour ఉంటుంది సండేస్లో. కాబట్టి అందరూ మీరు పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ సండే సర్వీస్ తర్వాత ఒక 1 hour ఉండిపోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వీ విల్ బీ ప్రొవైడింగ్ యూ స్నాక్స్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి దయచేసి ఇంకొక గంట సేపు ఓపిక పట్టండి. ఇదంతా మనం దేవుణ్ణి మహిమపరచనికే మనం ఇదంతా చేస్తున్నాము. సో ఎవరన్నా సహాయం చేయాలనుకుంటే దయచేసి ముందుకు రండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఓకే,
ఇంకేదైనా ఉంటే నేను మరి మీకు చెప్తాను. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. అండ్ క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీస్ టైమింగ్స్ వచ్చేసి ఆమ్స్ట్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు. 6 గంటలు అని చెప్తున్నా కదా, 6 గంటలు కాదు, 5:30, 5:30 షార్ప్ 5:30 కల్లా హాల్ నిండిపోవాలి. ఓకే, ఎందుకంటే ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ విషయం నా మైండ్లో లేకుంటే. అండ్ 9 తర్వాత మనము హాల్ నడపలేము, హాల్కి పర్మిషన్ లేదు 9 తర్వాత. ఏదున్నా 9 లోపే మనం ఫినిష్ చేయాలి. కాబట్టి 5:30 to 9. దయచేసి 5:30కి వచ్చేసాను బ్రదర్, అంతసేపు అంటే మీకు టైం పోయేది తెలియదు. ఐ క్యాన్ గివ్ యూ ష్యూరిటీ. కాబట్టి లెట్ us గివ్ దట్ ఫుల్ క్రిస్మస్, లెట్ us ఎంజాయ్. కాబట్టి మీరు మార్నింగ్ అంతా బిర్యానీ చేసుకొని మీరు తినేసరికి 3 అయిపోతుంది. ఓకే, 3 to 4 మీరు పడుకోండి, 4 o'clock లేచి రెడీ అయిపోయి బై 5:30 ట్రై టు బీ ఇన్ ద చర్చ్. ఓకే, సో ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ టైమ్. యువర్ క్రిస్మస్ డే ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. అండ్ ఈవినింగ్ లెట్ us ఎంజాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, పొద్దున మీరు ఎక్కడ పోవాలని పోండి, సాయంత్రం ఎవరికే పనులు ఉండవు. కాబట్టి న్యూ ఇయర్ కూడా అలానే 31st నైట్ ఎలాగో మొత్తం బ్యాన్ అయింది కాబట్టి ఫస్ట్ యాక్చువల్లీ 31st నైట్కే టార్గెట్ చేశాను. 31st నైట్ ఇస్ బ్యాండ్ సర్వీస్ అనమాట. 31st నైట్కి ఏం చేయలేము బికాజ్ ఆఫ్ కరోనా. సో ఫస్ట్కి సాయంత్రము మరి నేను యాక్చువల్లీ పొద్దున అనేది నేను యాక్సెప్ట్ చేయను ఈ 2 days మోస్ట్లీ ప్రత్యేకంగా. ఎందుకంటే మన సర్వీస్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ యాక్సెప్ట్ చేయలేను. మార్నింగ్ మీరు పనంతా చేసుకొని ఓకే, సో బై ఈవినింగ్ యూ క్యాన్ స్పెండ్ టైం. ఓకే, అండ్ ఫస్ట్ రోజు మీకు ఒక సూపర్ సర్ప్రైజ్ ఉంటుంది, మీకు డబుల్ ధమాకా ఉంటుంది. ఓకే, ఇది మీకు హింట్ ఇచ్చిన రేపు కన్ఫర్మేషన్ చెప్పేస్తాను నేను. రైట్, సో ఈరోజు దాని విషయంలో నేను డిస్కస్ చేస్తున్నాను. సో ఆ విషయం అయిన తర్వాత మరి ఫస్ట్కి మరియు క్రిస్మస్కి ఎవ్వరు మిస్ అవ్వద్దు. అండ్ వీలైతే స్పాన్సర్ చేయండి. అండ్ సండేస్ కూడా అసలు మిస్ అవ్వకండి. ఓకే, సో ఈ 7 అభిషేకాలు, 2 అభిషేకాలు అయిపోయినాయి, ఇంకా 4 అభిషేకాలు మనకున్నాయి, ఇంకా 5 అభిషేకాలు మనకున్నాయి. ఈ 5 అభిషేకాలు కూడా అయిపోయిన తర్వాత దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు. రైట్, ఓకే, సో ప్రార్థించుకుందాం. లెట్ us pray. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా యేసయ్య, నీ నామం ఎంతో గొప్పది తండ్రి. మా ప్రార్థన జీవితము మార్చిన దేవా నీకే స్తోత్రం. మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం. మా అందరినీ అభిషేకిస్తున్న దేవా నీకే స్తోత్రం. మా అందరినీ నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మలో ఉండి పరిశుద్ధాత్మ మాటలు మేము మాట్లాడి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి మేము పరిశుద్ధంగా మా శరీరాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మేము ఉంచుకోవాలనేదే ఈరోజు అంశము తండ్రి. అలా మా శరీరం ఈ రోజు నుంచి పరిశుద్ధంగా ఉన్నందుకు వందనాలయ్యా. మళ్ళీ దాహం పుట్టుకొస్తున్నందుకు వందనాలయ్యా. ఆశ్చర్యకార్యం చేయండి, అద్భుత కార్యం చేయండి, గొప్ప విడుదలలు మా జీవితంలో చేయండి తండ్రి. మా ప్రార్థనలన్నీ ఆలకించిన దేవా, విన్న దేవా మీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. The grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us forever and ever. ఆమెన్. పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా ఉన్నాడు. ఓకే, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉండండి. దేవుడు మీ సమస్త దుఃఖంలంతా సంతోషంగా మారుతాడు. ఓకే, సో బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు సాయంత్రం నేను లైవ్ రాకపోవచ్చు, నేను ఎందుకంటే ఇప్పుడే చెప్పేస్తా, మళ్ళీ సాయంత్రం మీకు లాస్ట్ మూమెంట్లో చెప్పడం ఎందుకు. ఈరోజు సాయంత్రం అయితే నేను మ్యాక్సిమం 99.9% అయితే లేదు. ఓకే, 1% నేను వస్తున్నా అంటే మీకు మెసేజెస్ పెట్టేస్తా. ఎందుకంటే నాకు ఈరోజు చాలా హెక్టిక్ ఉంది, ఈరోజు రేపు వర్క్ చాలా హెక్టిక్ ఉంది. కాబట్టి సో మైట్ బి టుడే అండ్ టుమారో ఐ మైట్ నాట్ హ్యావ్ లైవ్ సర్వీస్ అగైన్. ఆఫ్టర్ 2-3 days గ్యాప్ తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తానులే. 9 o'clock ఆపను, నేను కంటిన్యూ చేస్తాను. కొంచెం టైం తీసుకుంటున్నాను, ఎందుకంటే మనము బయటికి వెళ్ళే వర్క్ ఉంటే నేను కూర్చొని చెప్పలేకపోతున్నా, అరవలేకపోతున్నా. ఓకే, సో మై బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్. సో కైండ్లీ ప్రే ఫర్ ద చర్చ్. అండ్ నేను ఏ స్టెప్ అయితే చర్చ్ గురించి తీసుకుంటున్నానో అవన్నీ నెరవేరాలని మీరు కూడా ప్రేయర్ చేయాలి. ఎందుకంటే సంఘం అంటే ఎవరు? మనమే. కాబట్టి ఇదంతా మనందరి అభివృద్ధి కొరకు, మనమందరం సిద్ధపాటు కొరకు, మనమందరం మరి ఒక బ్యాక్ కమ్యూనిటీ, మనకు ఒక బ్యాకప్, మనకు ఒక గ్రేవ్ యార్డ్, మనకు ఒక మ్యారేజ్ లైసెన్స్, ఇవన్నీ టైం పడుతుంది కరెక్టే, కానీ ఇవన్నీ మనకు ఉన్నాయి అనుకోండి. ఏమవుతుందంటే వేరే మతంలో ఉన్న వాళ్ళు కూడా ధైర్యంగా వస్తారు. అవునా కదా? వేరే వాళ్ళు కూడా ఓకే, ఇక్కడ మాకు ఒక సోర్స్ ఉంది, మాకు ఏదైనా ఉంటే మాకు పాస్టర్లుగా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము చూసుకోవాలన్న ధైర్యంతో వాళ్ళ విగ్రహాలను విడిచిపెట్టి కూడా వాళ్ళు వస్తారు. కాబట్టి మనం నిజంగా ఆత్మ వైపు నడిపించాలంటే ఇంకా మనం సంఘం పెరిగే కొద్దీ, అవునా, సంఘం ఎప్పుడైతే పెరుగుతుందో మరి జనబలం కూడా పెరుగుతుంది, పొలిటికల్గా కూడా బలము అనేది పెరుగుతుంది. సో అప్పుడు ఫీజు కన్సెషన్ ఇవి అవి అన్నీ కూడా మన చర్చ్ ద్వారా కూడా కన్సెషన్స్ వస్తాయి.
కాబట్టి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద గ్రోత్. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద గ్రోత్. సో సంఘం పెరిగే కొద్దీ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. యూ విల్ ఆల్సో బీ గెటింగ్ కన్సెషన్ త్రూ MKJCR చర్చ్ ఆల్సో. వన్స్ వి టర్న్ యాజ్ అ ట్రస్ట్, మనం ఒక ట్రస్ట్గా అయిపోతే మనం చేసే కార్యాలను చూసి మనకు ఒక సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది, ఆ గవర్నమెంట్. సో ఇదంతా మనము ఇంత పెద్ద ప్రాసెస్ మనమంతా చేయాలంటే ఐక్యతతో ఉండాలా, ఇంకా అనేక జనాలు రావాలా, మీ ప్రార్థనలు ఉండాలా, మన ప్రార్థనలు ఉండాలి. కాబట్టి ప్రార్థన చేయండి. ఇది ఉట్టి మన చర్చ్ వచ్చేసి షో ఆఫ్ చర్చ్ కాదు, నిజంగా ఆత్మల కొరకు నిల్చునే సంఘం. ఓకే, వాళ్ళకి ఏదైనా కష్టమున్నా ఇబ్బందులున్నా వాళ్ళ కొరకు మనం నిల్చుందాము, ఎప్పుడు నిల్చుంటాం. కాబట్టి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు మాత్రం ఆపకుండా రండి, దేవుని ఆశీస్సులు అధికంగా పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ రేపొద్దున 7:30 కలుసుకుందాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ వెరీ బ్లెస్డ్ డే అండ్ వెరీ 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 హోలీ డే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.